హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకి కిచెన్. పన్నీర్ మోల్డ్ సహాయంతో మనం ఎంతో ఈజీగా హెల్తీ వేలో ఇంట్లోనే మనం పన్నీర్ తయారు చేసుకుందామండి. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ అందరూ బయట పన్నీర్ని తినొద్దని చెప్తున్నారు. ఎందుకంటే చాలా కెమికల్ సబ్స్టాన్సెస్తో తయారు చేస్తున్నారు. దానివల్ల మనకి ఆరోగ్యం కన్నా అనారోగ్యాలే ఎక్కువ వస్తున్నాయి. మనం ఇంట్లో తయారు చేసుకొని హెల్తీగా పిల్లలకైనా పెద్దలకైనా ముఖ్యంగా ఆడవారికి అద్భుతమైన ప్రోటీన్ లభిస్తుందండి. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఇలా పన్నీర్ మోల్డ్ని కొందామండి. నాకైతే ఇది 200 రూపీస్కి వచ్చిందండి. నేను స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. ఇది మనకి నెంబర్ ఆఫ్ సైజెస్లో దొరుకుతుంది. నాది వచ్చి నెంబర్ 2 సైజ్ అండి. ఇది మనకైతే హోమ్ పర్పస్కి సరిపోతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుందామండి. అందులో 3/4 వాటర్ వేసుకున్న తర్వాత అందులో టీ స్పూన్ల వెనిగర్ని అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మందమైన గిన్నెని తీసుకొని పాలు అడగంటకుండా కొద్ది నీళ్ళు వేసుకుందామండి. అందులోకి నేను 2.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి. ఇది మెల్లగా పొంగొచ్చేంత వరకు మనము కాగపెట్టుకోవాలండి. ఇవి చిక్కపాలు కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దగ్గరుండే దాన్ని కలుపుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ పాలు మాడిపోతే మట్టుకు అసలు పన్నీర్ అసలు బాగోదండి. అలా కలుపుకుంటూ అది పొంగుతున్నప్పుడు మనం కలుపుకున్న వెనిగర్ని కొద్దిగా వేసుకుంటూ మనం పన్నీర్ పాలని విరగొట్టుకోవాలండి. ఒకటేసారి వేయకండి. కొద్దిగా వేయడం వల్ల మనకి పన్నీర్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ముందర చూపించిన విధంగా పన్నీర్ తయారైన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా సరే అండి పన్నీర్లో వాటర్ వేసుకొని మనము రెఫ్రిజిరేట్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి ఒక 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం వాడుకోవచ్చు. నేను అది ముందర చెప్పడం మర్చిపోయాను, అందుకని ఈ గ్యాప్లో నేను మీకు చెప్తున్నాను. ఇలా చూసారా అండి, ఇలా కొద్దిగా వేయడం వల్ల మనకి పన్నీర్ అనేది ఎంత బాగా వచ్చేసింది చూసారండి. ఈ విధంగా మనకి పన్నీర్ వచ్చిన తర్వాత దీన్ని మనము ఒక గిన్నెలో వడకొట్టుకోవాలండి. ఇది ఇలా వడకొట్టుకుని ఆ వాటర్ని పడేసేయాలి మనము. తర్వాత దీన్ని మనము మళ్ళా ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి. ఎందుకంటే ఆ వెనిగర్ వాసన అనేది మనకి వస్తే బాగుండదు. అందువల్ల మంచినీళ్ళతో 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత మనము ఒక రోటీది ఉంటుంది కదండి, రోటీలు చేసుకునే పుల్కా మేకర్ అది పెట్టేసి దానిపైన మనం పన్నీర్ మోల్డ్ని పెట్టి దీన్ని గట్టిగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక లెవెల్గా అడ్జస్ట్ చేసుకొని దానిపైన ఒక బరువును పెట్టి 1 గంట పాటు వదిలేయాలి. అంతేనండి. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకి కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.